నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. 6 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ధూల్పేట సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర కోరి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. రామ భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్ అంటూ కూడా ప్రతి చోట కూడా ప్రతి వ్యక్తి కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పోలీసులకు ఆదేశించినట్టుగా కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా భారీ ఎత్తున ఇక్కడైతే చాలా మంది కూడా ప్రజలైతే భక్తులైతే ఇక్కడైతే పాల్గొనడం జరిగింది. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా రాముని అలంకరించి అదే విధంగా అయోధ్యలో ఇప్పుడు మొదటిసారి కూడా అయోధ్య అక్కడ ప్రారంభించిన తర్వాత కూడా అక్కడ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మొదటి సంవత్సరం కావడంతో ఇక అక్కడ కళ్యాణం జరిగిన తర్వాతే ఇక్కడ శోభయాత్ర మొదలు పెట్టాలనుకొని పూనుకొని కూడా ఇక్కడ రాజసింగర్ అయితే ఇక్కడ ఈ శోభయాత్రను కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ శ్రీరాముని కూడా ఎంతో అంగరంగ వైభవంగా అలంకరించారు. అదే విధంగా అక్కడ అయోధ్యలో దర్శించుకోలేని బలరాముని ఇక్కడ దర్శించుకునేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసి ఇక్కడ శోభయాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతో చాలా మంది భక్తులతో కూడా ఇక్కడ కూడుకొని ఇక్కడ శోభయాత్ర జరుగుతుంది. మనం కల్లారా చూస్తున్నాము. బందోబస్తు ఏర్పాట్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే భక్తులు చిన్నలు పెద్దలు అందరు కూడా, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎండాకాలం అవడంతో మజ్జిగ పానకం లాంటివి కూడా ఇక్కడ అందిస్తున్నారు. అలాగే అడ్డుపడకుండా ఇప్పుడున్న ప్రజలు కూడా ఇప్పుడు ఈ శోభయాత్రకి ఇబ్బంది కలగకుండా ఆ తాళ్లతో కూడా సెక్యూరిటీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడైతే ఈ శోభయాత్రను అయితే చాలా అంగరంగ వైభవంగా కూడా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సహనా, థ్యాంక్ యూ నిర్మల.